పాట ద్వారా ఒక విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ విజ్ఞాపనను అడిగితే, ప్రతి ఒక్క మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కన్ఫెస్ అంటే తను పాప క్షమాపణ అడుక్కుంటున్నాడు దేవుణ్ణి. ఎవరు అడుగుతున్నారు? దావీదు మహారాజు అయి ఉన్నాడు. ఆయన బెత్షెబతో చేసిన పాపం వల్ల తన జీవితంలో ఎదురైన ఆ గొప్ప శోధనను దేవుడు అన్నాడు కదా, ఖచ్చితంగా నాతాను ప్రవక్తను పంపించి అతడు పాపాలన్నీ కూడా ఏం చేయాలంటే ఒప్పుకోవాలంట. ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దావీదు ఏం చేసాడంటే తన పాపాలన్నీ ఒప్పుకుని అంటున్నాడు, మొదటి చరణాన్ని మనం ధ్యానం చేస్తే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రములను తుడిచివేయు. దేవునికి స్తోత్రం. బాగా చెప్తున్నాడు మాటలు, చాలా అద్భుతమైన మాటలు చెప్తా ఉన్నాడు, ఉన్నతమైన మాటలు చెప్తా ఉన్నాడు. ఆ మాటల ప్రకారంగా మనం ఆలోచించినట్లయితే ఆ మాటలు చాలా శ్రేష్టమైనవిగా ఉన్నాయి. ఒక మనిషి పాపం చేసినప్పుడు తన పాపాన్ని ఎలాగో ఒప్పుకోవాలో దావీదు నేర్పుతూ ఉన్నాడు. నిజంగా మన జీవితాలలో కూడా మనం కొన్నిసార్లు కొన్ని పాపాలు చేస్తూ ఉంటాము. ఆ పాపాల ప్రకారముగా ఆ పాపాలను బట్టి కొన్ని సందర్భాల్లో దేవుని ఎలాగ అడగాలో మనకు తెలీదు. వాక్యం చెప్తుంది, ప్రతి దానికి కూడా నా దేవుని దగ్గర పాప క్షమాపణ ఉందంట. దేవునికి స్తోత్రం. ఏముంది? రైట్. సో ఇంతవరకు బాగానే ఉంది. 11వ చరణం వచ్చేసరికి మనం చదువుదాం. 11వ చరణం అంటాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దావీదు చేస్తున్న మాట ప్రకారంగా మనం చూస్తే, దావీదు చేస్తున్న ఆ పాట, ఆ రాస్తున్న కీర్తన ప్రకారం మనం చూస్తే, దావీదు ఏం చెప్పాలనుకున్నాడు తెలుసా? దేవా నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయక. దేన్ని తీయకూడదంట? గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్మను ఏం చేయకూడదు? నా దగ్గర నుంచి నువ్వు తీసివేయకు. పరిశుద్ధాత్మ నా దగ్గర నుంచి నువ్వు తీసేయకు, అలాగే నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకను. ఒకసారి ఆలోచన చేద్దాం. అసలు దేవుని సన్నిధిలో ఉంటే దావీదుకు వచ్చేది ఏంటి? దేవుని పరిశుద్ధాత్మను కలిగి ఉంటే దావీదు పొందుకునేది ఏంటి? జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దావీదు జీవితం మనకు తెలుసు, దావీదు బ్రతుకును మనం చూసాము. దావీదు ఎలాంటి వాడంటే గొర్రెల కాపరిగా ఉన్నాడు. అలాంటి గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు ప్రేమించి సమూయేలు అనే ప్రవక్త ద్వారా దేవుడు అతన్ని అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. ఆత్మతో నింపబడ్డాడు. ఎప్పుడైతే ఆత్మతో నింపబడ్డాడో ఆ ఆత్మ పూర్ణునిగా చేయబడిన ప్రతి క్షణంలో కూడా ఆయన సౌలుకు పట్టిన దెయ్యాన్ని వదిలించేవాడు. తర్వాత ఫిలిష్తీయుడైన గొల్యాతును ఒక రాడుతో కొట్టి కింద పడేసి తల నరికిన యోధుడిగా దావీదు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి రెండు కారణాలు. మొదటిది ఏంటో తెలుసా? దావీదు దేవుని సన్నిధిలో ఉండడం వల్ల, దావీదు దేవుని ఆత్మతో నింపబడ్డం వల్ల. ఇంతటి ఘనమైన కార్యాలు దావీదు ఎందుకు చేశాడు? ఇంత ఘనమైన కార్యాలు దావీదు ఎందుకు అవన్నీ సంపాదించుకోగలిగాడంటే దాని సమాధానం రెండే. ఒకటేంటో తెలుసా? ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు. రెండవది ఆయన దేవుని ఆత్మతో నింపబడ్డాడు. దేవాత్మతో, గట్టిగా చెప్పండి, దేవుని ఆత్మతో నింపబడ్డాడు. వాక్యం ఏంటంటే, నా ప్రియ తల్లి, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ జీవితంలో నువ్వు ఏ స్థాయికి ఎదగాలన్నా, నీ జీవితంలో నువ్వు ఎలాంటి స్థితిలోనికి వెళ్ళాలనుకున్నా నీకు కావలసిన రెండు: ఒకటి దేవుని సన్నిధి, రెండవది దేవుని పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. ఏమంట? ఒకటేంటి? దేవుని సన్నిధి. రెండవది ఏంటి? దేవుని. ఈ రెండు దావీదు కలిగి ఉండడం వల్ల ఇప్పుడు ఏమైపోయాడు? దావీదు రాజు అయ్యాడు. ఏమయ్యాడు చెప్పండి, గట్టిగా చెప్పండి. రాజు అయ్యాడు. ఈ రెండూ కలుగున్న ఆయన పాపం చేయడం వల్ల ఎక్కడికి పడిపోయాడు అంటే ఇప్పుడు పాపంలోనికి పడిపోయాడు. సో ఇప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు, దేవా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకు. మీకు అర్థమవుతుందా? సో వాక్యం చెప్తుంది మన జీవితాలలో ఉన్నట్ట
ఖచ్చితంగా ఒక ఆలోచన కలిగి ఉండాలి. అదేంటి అని అడిగితే, ఇవాళ దావీదు అంటున్నాడు కదా, ఎందుకయ్యా నువ్వు ఆ మాట అన్నావంటే, దావీదుకు తెలుసు దేవుని ఆత్మ ఉంటే ఎలాగుంటుందో, దేవుని సన్నిధిలో ఉంటే ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? దావీదుకు తెలుసు. రైట్. ఇవాళ మనందరం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఉంటే మనం ఎలా ఉంటామో, దేవుని ఆత్మతో నింపబడితే మన జీవితాలు ఎలా ఉంటాయో మనం స్వతహాగా నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? స్వతహాగా అంటే అనుభవపూర్వకంగా మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగంట? దేవుని ఆత్మతో నింపబడితే ఎలా ఉంటామో, దేవుని సన్నిధిలో ఎలా ఉంటామో మనం స్వతహాగా నేర్చుకోగలగాలి. మీకు అర్థమవుతుందా? ఇది అనుభవపూర్వకంగా వచ్చే పాఠం. దావీదు చెప్తున్నాడు, దావీదంట అనుభవపూర్వకంగా ఇది నేర్చుకున్నాడు. ఇప్పుడు దావీదుకున్న ఒకే ఒక్క టెన్షన్ ఏంటో తెలుసా? ఒకవేళ దేవుడు అతన్ని దేవుని సన్నిధిలోంచి తీసేస్తే, అంటే తోసేస్తే, తనలో ఉన్న దేవుని పరిశుద్ధాత్మను దేవుడు తీసేసుకుంటే, ఇప్పుడు దావీదు రాజైనా సరే అతడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. అది దావీదు యొక్క భయం. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? ఎవరి భయము? ఏంటా భయము? దావీదు యొక్క భయము. ఒకవేళ ఎవడైనా సరే దేవుని ఆత్మతో నింపబడిన వాడు ఆ దేవుని ఆత్మను దేవుడు మరలా తీసుకుంటే కనుక, పరిశుద్ధాత్మను దేవుడు తీసుకుంటే కనుక, ఇప్పుడు వాడు ఏమైపోతాడో తెలుసా? అన్నీ ఉన్నా సరే వాడు వ్యర్థుడైపోతాడు కదా. ఏమైపోతాడు? ఇప్పుడు దావీదు అదే భయం. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఎంతమంది ఇవాళ భయాన్ని కలిగి ఉన్నారు? ఇవాళ ఎంతమంది భయాన్ని కలుగు? ప్రభా, నీ సన్నిధిలో నేను లేకపోతే నాశనం అయిపోతాను. ప్రభా, ఇదిగో నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి నువ్వు తీసేస్తే కనుక నేను వ్యర్థుణ్ణి అయిపోతాను అని అనగలిగే వాళ్ళు, ఆ భయాన్ని కలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవాళ మనకి ఇదంతా అర్థం అవ్వాలంటే అసలు దేవుని ఆత్మతో నింపబడిన వారు ఎలాగున దేవుని చేతిలో వాడబడ్డారు అనేది మనకు తెలియాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరంట? దేవుని ఆత్మతో నింపబడిన వారు. దేవుని ఆత్మతో నింపబడిన వారు ఏ స్థితిలో ఎలా ఉన్నారో, ఎలాంటి కార్యాలు దేవుడు జరిగించాడు అనేది మనం తెలుసుకోవాలి. దావీదు కోసం తెలుసుకున్నాం. ఏం చేశాడు దావీదు? గొర్రెల కాపరి, దెయ్యాన్ని వదిలించేవాడు, దురాత్మను వదిలించేవాడు, ఫిలిష్తీయుడైన గొల్యాతును చంపాడు. ఇప్పుడు ఎవరికి రాజు అయిపోయాడు? ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయ్యాడు. ఎవరైనా? గొర్రెల కాపరి. ఎవరైనా? మీకు అర్థమవుతుందా? ఈ లోకంలో గొర్రెల కాపరి రాజు అవ్వగలడా? ఈ లోకంలో గొర్రెల కాపరి రాజు అవ్వగలడా? అవ్వలేడు. కానీ ఎప్పుడవుతాడో తెలుసా? ఎప్పుడైతే నా యేసయ్య వారిని తన ఆత్మతో నింపుతాడో, అప్పుడు ఎలాంటి పామురుడైనా సరే దేవుడు వారిని పండితుడిగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడంతటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే, వాడంత దిగజారిపోయినా సరే, ఎంతటి దరిద్రమైన ప్రదేశంలో, ఎంతటి దరిద్రమైన హీన స్థితిలో ఉన్నా సరే, నా యేసయ్య వాడిని ఆత్మతో నింపితే గనక వాడు ఎక్స్ట్రాడినరీ పర్సన్ అవుతాడంటే ఆ అత్యున్నతమైన వ్యక్తిగా మార్చబడతాడు. దేవునికి స్తోత్రం. ఎవరి జీవితాన్ని చూస్తున్నాం ఇప్పుడు మనం? మీరు నమ్ముతున్నారు కదా, ఇప్పుడు దావీదు జీవితంలో ఆత్మ ఉంటే ఎలా ఉంటుందో, ఆత్మ లేకపోతే ఎలా ఉంటుంది. ఇప్పుడు కేవలం నేను అంటాను, ఆత్మ ఉంటే కేవలం ఇప్పుడు మనం రాజులైపోం. ఆత్మ ఉంటే ఇప్పుడు మనము రాజులుగా మార్చబడిపోము, శత్రువునే జయించం. ఆత్మ ఉంటే కొన్నిసార్లు దేవుడు కొంత జ్ఞానాన్ని కూడా అనుగ్రహిస్తాడు. రైట్. సో ఇది మనకు తెలియాలనంటే నిర్గమకాండ గ్రంథంలోనికి మనం వెళ్ళాలి. నిర్గమకాండ గ్రంథము 31వ అధ్యాయము. నిర్గమకాండ గ్రంథము 31వ అధ్యాయము మనం చదువుకుందాం. మొదటి వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనవడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వారిని పిలిచి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? ఏమంటున్నాడు? చూడుము
నేను యూదా గోత్రంలో ఊరు మనవడును ఊరు కుమారుడునైన బెసలేను అను పేరు గలవానని పిలిచి తిని. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెప్దాం, 2 చేతులు పైకెత్తి. బిగ్గరగా చెప్దాం, 2 చేతులు పైకెత్తి. హల్లెలూయా. ప్రత్యక్షపు గుడారంని చేయమని దేవుడు చెప్పాడు. దేని చేయమన్నాడు అమ్మా? ప్రత్యక్షపు గుడారాన్ని చేయమని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ప్రత్యక్షపు గుడారాన్ని చేయమని దేవుడు చెప్తే, ఆ ప్రత్యక్షపు గుడారంలో కావలసిన వస్తువులు తయారు చేయడానికి, దానికి కావలసిన సామాగ్రిని అంతటిని తేవడానికి ఇశ్రాయేలుకు మోషే ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ అవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. పని చేయడానికి ఎవరూ లేరు. ఏం చేయడానికి అంటే, ఇప్పుడు ప్రత్యక్షపు గుడారంలో వస్తువులు ఉన్నాయి కదా, ఉపకరణములు ఉన్నాయి కదా, అవి తయారు చేయడానికి ఎవరూ లేరు. ఎవరు లేని సమయంలో మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడుము, ఊరు మనవడును ఊరు కుమారుడైన బెసలేను అని పేరు గలవానని నేను పిలిచి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఆలోచన చేద్దాం. బెసలేలు అనండి. గసగసాలు అన్నట్టుంది మీరు. చెప్పండి మళ్ళీ ఏమంట? బెసలేలు. బెసలేలు. ఈ బెసలేలు అనేవాడు ఒక ఆర్డినరీ మ్యాన్, అంటే ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక సామాన్యమైన వాడు. ఈయన అలాగని నేను ఉపకరణములు చేశాడు కదని చెప్పి నేను గోల్డ్ స్మిత్ కాదు. ఈయనేమో కంసాలి పని చేసేవాడు కాదు. ఈయనేమో వడ్రంగి పని చేసేవాడు కాదు. ఈయన ఏదో పని చేసి ఆకారాలు సృజించే శిల్పికర్త కూడా కాదు. ఈయన యోధా గోత్రంలో పుట్టాడు. ఏ గోత్రంలో? యోధా గోత్రం అంటే ఏ గోత్రమో తెలుసా? రాజుల గోత్రం. ఏ గోత్రం? మళ్ళీ లోకంలో ఉన్న రాజులు అక్కడి నుంచి వచ్చారనుకుంటే కష్టం. అది వేరు ఇది వేరు. దేవునికి స్తోత్రం. అంటే యోధా గోత్రం అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే, యేసుక్రీస్తు వారు ఏ గోత్రం నుంచి వచ్చాడో, దావీదు ఏ గోత్రానికి చెందినవాడో ఆ గోత్రానికి చెందినవాడి బెసలేలు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఈయన ఎవరు అంటే ఒక కామన్ మ్యాన్, ఒక ఆర్డినరీ మ్యాన్. ఈయన కామన్ మ్యాన్గా ఉన్నాడు. కామన్ మ్యాన్గా ఉన్నాడు అంటే ఇప్పుడు చాలా ఒద్దికతో, అంటే తనకి ఏదైనా పని చెప్తే పని చేయడం అలాంటివి మాత్రమే చేస్తాడు. అప్పటికి యోధా వారని ఇశ్రాయేలు వారని విభజింపబడలేదు. అప్పటికి ఇంకా కలిసే ఉన్నారు. ఈయన చాలా నార్మల్గా ఉన్నాడు, చాలా క్వైట్గా ఉన్నాడు. అప్పుడు రాజుల పరిపాలన లేదు, రాజులు ఎవరు పరిపాలించట్లేదు. ఒకే ఒక్క నాయకుడు ఉన్నాడు, ఆయన పేరు మోషే. ఎవరున్నారు? మోషే. ఆయన పేరు మోషే, రైట్. సో ఈ మోషే అనేవాడు నడిపిస్తూ ఉన్నాడు జనాంగాన్ని. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని దేవుడు చెప్పాడు. దానికి కావాల్సిన ఉపకరణములు ఎవరు చేస్తారు అని ఆలోచించినప్పుడు దేవుడు చెప్పాడు, బెసలేలు అనేవాడిని నేను పిలిచాను. ఎవరిని? గట్టిగా చెప్పండి. బెసలేలు అనేవాడిని ఏం చేసాడు? దేవుడు పిలిచాడు. ఆలోచన చేద్దామా? 2 మాటలు అన్నాడు దేవుడు మోషేతో. చూడుము అని అన్నాడు. ఏమంట? గట్టిగా చెప్పండి. చూడుము, చూడుము, నేను బెసలేలను పిలిచితని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే నువ్వు చూడుము. ఏం చూడాలో తెలుసా? నేను బెసలేను వాడిని పిలిచితని. నువ్వు దేనికోసమైతే, ఏ కార్యం కోసమైతే జరగాలి, ఇది చెయ్యాలి, ఎవడు చేస్తారని ఆలోచిస్తున్నావు, నువ్వు చూస్తూ ఉండు. నేను బెసలేలను పిలిచాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇప్పుడు బెసలేలను పిలిచినందుకు దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అవునా కదా? ఉందా లేదా? ఏంటా ప్రణాళిక? దేవుని ప్రత్యక్ష గుడారంలో కావలసిన ఉపకరణములన్నీ కూడా ఆయన తయారు చేయాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? ఉపకరణములన్నీ తయారు చేయాలి, రైట్. చూద్దామా? బెసలేలు అను పేరు గలవానని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను, సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను, సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్టు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందా? దావీదు దేవుని ఆత్మతో నింపబడ్డానికి, బెసలేలు దేవుని ఆత్మతో నింపబడ్డానికి ఉన్న వ్యత్యాసం మీకు అర్థమైందా? బెసలేలు అనేవాడు దేవుని ఆత్మతో ఎందుకు నింపబడ్డాడనంటే, విచిత్రమైన పనులు చేయడానికి, చెక్కుటకును, కర్రను కోయుటకును, ఉపకరణములను తయారు చేయటకును దేవుడు అతన్ని
తన ఆత్మతో నింపాడు. దావీదును దేవుడు తన ఆత్మతో నింపాడు. ఎందుకని అభిషేకింపబడ్డానికి, సౌలుకు పట్టిన దురాత్మను వదిలించడానికి, ఫిలిష్తీయుని చంపడానికంటే గొల్యాతును చంపడానికి, ఇశ్రాయేలుకు రాజు అవ్వడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? దేవుని ఆత్మ అంట ఎంతటోనైనా సరే ఓడించగలుగుతుంది. దేవుని ఆత్మ అంట ఎలాంటి పని చేయడానికైనా సరే జ్ఞానం ఇస్తుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. సో థామస్ ఆల్వా ఎడిసన్ అనేవాడు మనకు తెలుసు కదా. ఏం కలుగున్నాడు? బల్బు కనుగొన్నాడు. ఏం కలుగున్నాడు? మీకు తెలియదా? మా ఊళ్ళకి తెలుస్తుంది. మనకు తెలియదుగా. మనకి మొన్న రాత్రి కార్తీక దీపం సీరియల్లో ఏమైందంటే తెలుస్తుంది మనకి. అవి తెలియదుగా. వచ్చే ఎలక్షన్లో ఎవడికి గెలుస్తాడు అది మనకు తెలుస్తుంది. ఇది తెలియదుగా. సైన్స్ గురించి తెలీదు, జ్ఞానం వచ్చే విషయాలు ఏం తెలియదు, దిక్మాల విషయాలు మనకు తెలుస్తాయి. ఏ విషయాలు? పనికిరాని విషయాలు మనకు తెలుస్తాయి. రైట్. సో థామస్ ఆల్వా ఎడిసన్ వాడు కనుక్కున్నాడు, బల్బు కనిపెట్టాడు. ఏం కనిపెట్టాడు? ఆడొక విదేశీయుడు, వేరే దేశం వాడు, వేరే దేశానికి చెందినవాడు. ఆ దేశం వాడు ఆ లైట్ కనిపెట్టకపోయి ఉంటే కనుక ఇప్పటికీ మనం చీకట్లోనే ఉందేమో బహుశా. ఇవాళ ఎలాగ ఉన్నామని అంటే లైట్లు ఉన్నాయి కాబట్టి. ఎవడు కనిపెట్టాడు? థామస్ ఆల్వా ఎడిసన్. అనండి. హల్వా అనుకోండి, మళ్ళీనే తినే హల్వా అయిపోతుంది. రైట్. సో ఎడిసన్ అనేవాడు కనిపెట్టాడు. ఆయన అడిగితే అన్నాడంటే, దేన్ని చూసే నువ్వు బల్బు కనిపెట్టావనంటే, బైబిల్ చదువుని కనిపెట్టాను అన్నాడు. దేవునికి స్తోత్రం. దేని చదవంట? బైబిల్ చదివి కనిపెట్టాడు. ఎలా కనిపెట్టావనంటే, యేసుక్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడు అని అన్నాడు. ఆయన లోకాన్ని వెలిగిస్తాడు. నేను ఒక ఇంటిని వెలిగించలేని బల్బు కనిపెట్టాను అన్నాడు. నిన్ను ఇన్స్పైర్ చేసింది ఎవరు? యేసుక్రీస్తు నన్ను ఇన్స్పైర్ చేశాడని చెప్పాడు. మీకు అర్థమైందా? సో నేను అంటాను, దేవుని ఆత్మతో నింపబడితే కొన్ని రకాలు ఉన్నాయి, కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. దావీదేమో రాజు అయ్యాడు, శత్రువుని చంపాడు. బెసలేలు కూడా అదే ఆత్మతో నింపబడ్డాడు, కానీ బెసలేలు పని వేరు. దేవునికి స్తోత్రం. మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆత్మతో నింపబడిన వాడు అన్నీ గొప్ప పనులే చేయాలి, శత్రువుని చంపేయాలి అనుకోకూడదు. ఇప్పుడు బెసలేలికి ఇవ్వబడిన పని ఏంటంటే, చెక్కుటకును, రత్నములను పొదుగుటకును, కొయ్యుటకును, తయారు చేయుటకును బెసలేలుకు దేవుడు ఆత్మనిచ్చాడు. దావీదుకు దేవుడు తన ఆత్మను ఎందుకు ఇచ్చాడు అని అంటే, శత్రువును చంపడానికి, శత్రువు మీద జయాన్ని పొందుకోవడానికి, దురాత్మను పారదోలడానికి, రాజు కావడానికి దేవుడు దావీదుకు ఆత్మనిచ్చాడు. ఆత్మ దేవునిదే, కానీ పనిచేస్తున్న వ్యక్తులు చెప్పిన ఒక్కొక్కరిలో ఒక్కొక్క రీతిగా దేవుని ఆత్మ పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదాహరణకి ఎలాగా? నువ్వు శత్రువును ఓడించగలవు, నీలో ఆత్మను దేవుడు పెట్టాడు. పక్కన ఆవిడ ఓడించింది కదా, నేను ఓడిస్తానంటే కుదరదు. నీకున్న స్టెబిలిటీని బట్టి, నీకున్న స్తోమతను బట్టి, నీకున్న ఆ పొజిషన్ బట్టి దేవుడు ఏది కావాలో తన ఆత్మతో నేను నింపుతాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు దేవుని ఆత్మలో వ్యత్యాసం లేదు. మీకు అర్థమైందా? ఎవడు నింపబడ్డాడో వాడిలో మాత్రమే వ్యత్యాసం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. ఉదాహరణ నేనున్నాను. ఇప్పుడు నేను దేవుని ఆత్మతో నింపబడాలి. ఎందుకని? వాక్యం చెప్పాలి కాబట్టి. ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలి కదా, దేవుని ఆత్మతో నింపబడాలి. ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, దేవుని నమ్ముకున్నవాడు ఉన్నాడు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు వాడు దేవుని ఆత్మతో నింపబడాలని కోరుకుంటాడు. ఎందుకని? ఆ ఎలక్షన్లో గెలవడానికి. మీకు అర్థమైందా? ఆ ఎలక్షన్లో గెలవడానికి. రైట్. సో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన అనుకుంటే నేను ఆత్మతో నింపబడాలనుకుంటాడు. ఎందుకు ఆత్మతో నింపబడాలంటే, నేను పాటలు బాగా రాయడానికి. రాయడానికి దేవుని ఆత్మ అన్ని పనులు చేయగలుగుతుంది, కానీ ఆత్మను ఎవడైతే పొందుకున్నాడో వాడి స్తోమతను బట్టి దేవుడు వాడిని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో వాక్యం చెప్పి ఆత్మను దేవుడు నాకు ఇచ్చాడు అనుకో, స్వస్థపరిచే ఆత్మను దేవుడు ఇంకొకడికి ఇస్తాడు. లేదంటే పాటలు రాసే ఆత్మను దేవుడు ఒకనికి ఇస్తాడు. లేదంటే వాయిద్యాలు వాయించే ఆత్మను దేవుడు ఒకనికి అనుగ్రహిస్తాడు. అంటే ఏ వ్యక్తిని బట్టి వాని వ్యక్తిని బట్టి వాని స్తోమతను బట్టి దేవుడు వాడిని తన ఆత్మతో నింపి వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, దావీదులో ఉన్న దేవుని ఆత్మ, బెసలేలులో ఉన్న దేవుని ఆత్మ ఒకటే. మీకు అర్థమైంది? ఎవరిలో ఉన్నది? దావీదులో ఉన్న ఆత్మ, బెసలేలులో ఉన్న ఆత్మ ఒకటే.
కానీ దావీదేమో ఒక పనికి నియమించబడ్డాడు, బెసలేలేమో ఇంకొక పనికి నియమించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బెసలేలు ఏం చేస్తున్నాడు? ఆయన దాని గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు. దేవుడు ఏమనో తెలుసా? అతడు పై విధంగా అంటే ప్రశస్తమైన రత్నములను, వెండిని, బంగారముతోనూ ఆయన ప్రతిదానిని చెక్కుటకును, కర్రను కోయుటకును, ఆయనకి జ్ఞాన వివేకములు దేవుని నింపడానికి, ఇవ్వడానికి దేవుని అతనిని ఆత్మపూర్ణునిగా చేశానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆలోచన చేద్దాం. ఆత్మతో నింపబడ్డాడట. దేంతో నింపబడ్డాడు? ఇది మనకు అర్థం అవ్వాలంటే 35వ అధ్యాయం 31వ వచనం నుంచి మనం చదువుకోవాలి. 35వ అధ్యాయము 30వ వచనం నుంచి. మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లనెను, చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనవడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును, చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 31వ అధ్యాయంలోనేమో దేవుడు మోషేకి చెప్పాడు, అబ్బాయి నేను ఒకరిని పిలుస్తాను, వాడు వస్తాడు, వాడు చేస్తాడని. 35వ అధ్యాయం 30వ వచనం సరికి దేవుడు దాన్ని జరిగిస్తూ ఉన్నాడు. మీకు అర్థమైందా? నా దేవుడు చెప్పిన మాట ఎప్పటికీ చెదిరిపోదు, ఎప్పటికీ నాశనం అయిపోదు, అది ఎప్పటికీ నిలిచే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పిన మాట? దేవుడు చెప్పాడు మోషేతో. ఏమని? మోషే చూడుము, ఊరు మనవడును ఊరు కుమారుడునైనా బెసలేలను వాడిని నేను పిలిచి తిని అని అన్నాడు. నేను వాడితో పనులు చేస్తాను, జ్ఞాన వివేకంలో వాడిని అనుగ్రహిస్తాను, ఆత్మపూర్ణునిగా చేస్తాను అని చెప్పాడు. 35వ అధ్యాయం 30వ వచనం వచ్చేసరికి దేవుడు దాన్ని జరిగిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, నా దేవుడే ఏదైతే చెప్పాడో అది జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమంట? నా దేవుడు ఏదైతే నీకు చెప్పాడో, నా దేవుడు నీకు ఏదైతే చెప్పాడో అది జరిగిస్తాడు. మరి మీ జీవితాలలో జరిగిందా? అది మీ జీవితాలలో జరిగిందా? మరి బెసలేలు జీవితంలో ఎందుకు జరిగింది అని అంటే, బెసలేలు దేవుని మాటకు లోబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి? దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పినట్లుగా ఆయన దేవుని ఆత్మతో నింపబడ్డాడు. నింపబడిన తర్వాత ఏమైంది? ఇప్పుడు దేవుని ఆత్మతో నింపబడిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే అక్కడ వచనాలు ఉన్నాయి, అవి జాగ్రత్తగా మనం చదువుకుందాం. రైట్. సో చూద్దాం. 34వ వచనం. అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు తెచ్చుకున్నావు, దేవునికి స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు మా అక్క చెప్పేది అనుకుని చేతులు కట్టుకుని కూర్చున్నారా? వాక్యం చెప్తుంది, చూద్దామా. దేవుడు అన్న దాను గోత్రికుడును ఆసీమాహాకు కుమారుడైన అహీసామాకు కుమారుడైన అహోలియాబు, అంతేనా, అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారము ఉపకరణముల కొరకు పనిచేసేది ఎంతమంది అంటే 2 ఎంతమంది? 2. ఒకడెవరు? బెసలేలు. రెండవది అహోలియాబు. చెప్పండి, ఒకడెవడు? బెసలేలు. రెండవది అహోలియాబు. మొదటిది బెసలేలు, రెండవది అహోలియాబు. సో వీళ్ళిద్దరూ కలిసి పని చేస్తూ ఉన్నారు. అక్కడ వచనం చెప్తుంది ఏమనంటే, ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మ శత్రువును ఓడించేదే కాదు, దేవుని ఆత్మ సింహాసనం ఇచ్చేదే కాదు, దేవుని ఆత్మ సకల జ్ఞానములు నేర్పేదే కాదు, దేవుని ఆత్మ పొదుగుటకును, చెక్కుటకును, వెండితోనూ బంగారముతోనూ ఇత్తడితోనూ పనిచేయడానికి మాత్రమే కాదు, మరి దేవుని ఆత్మ ఇతరులకు బోధించేటట్టుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2 విషయాల గురించి వాళ్ళు మీతో మాట్లాడబోతున్నాను. 2 విషయాలు. మొదటిది ఏంటంటే డైనమిక్ లైఫ్, అంటే శక్తివంతమైన జీవితం. ఏ జీవితం? శక్తివంతమైన జీవితం.
మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే ధైర్యవంతమైన జీవితం. ఏ జీవితం? రెండవది శక్తివంతమైన నోరు, అంటే ధైర్యవంతమైన నోరు. చెప్పండి, ఏ నోరు? ధైర్యవంతమైన నోరు. ధైర్యవంతమైన నోరు. ఈ రెండు విషయాలు బెసలేలు జీవితంలో మనం చూడగలుగుతున్నాం. బెసలేలు అన్నవాడు చాలా నార్మల్గా ఉన్నాడు. బెసలేలు అన్నవాడు చాలా సహజ సిద్ధంగా ఉన్నాడు. బెసలేలు అన్నవాడు చాలా సామాన్యమైన వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన ఆత్మతో నింపబడ్డాడో, ఇప్పుడు ఆయన ఏం పనులు చేస్తున్నాడో తెలుసా? చెక్కుటకును, సానబెట్టుటకును, బంగారముతోను, వెండితోను, ఎత్తడితోను, రత్నములను పొదుగుటకును, కోయుటకును, నాటుటకును, ప్రతి దానికి బెసలేలు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బెసలేలు అన్నవాడు శక్తివంతమైన వాడు కాదు. బెసలేలు అన్నవాడు ధైర్యవంతమైన వాడు కాదు. బెసలేలు అన్నవాడు దేవుని ఆత్మతో నింపబడక మునుపు ఆయన చాలా సామాన్యమైన వ్యక్తి. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడ్డాడు, ఇప్పుడు ఆయన ధైర్యవంతమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహజ సిద్ధంగా ఉన్న నీ జీవితం, సామాన్యంగా వెళ్ళిపోతున్న నీ జీవితాన్ని దేవుడు అసామాన్యమైనదిగా, శక్తిశీలమైనదిగా, చైతన్యవంతమైనదిగా, ధైర్యమైనదిగా, శక్తివంతమైనదిగా దేవుడు మార్చాలనుకున్నాడు. అలాగూ మార్చబడాలి అనంటే నీవు దేవుని ఆత్మతో నింపబడాలి. దేనితో? బాగా చెప్తాం కానీ సమాధానం మనం నింపబడలేమంతే. ఏమంట? మనం బాగానే చెప్తాం కానీ నింపబడలేము. నింపబడతామా? కానీ వాక్యం చెప్తుంది నింపబడాలి, నింపబడాలి. అందుకని అన్నాడు కదా, దావీదు అంటున్నాడు, దావీదుకు తెలుసు ఒకవేళ దేవుని ఆత్మ తనలో లేకపోతే తను ఏమైపోతాడు ఆయనకు తెలుసు. అందుకని అన్నాడు, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను ఒప్పుకుంటున్నాను, నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి. అమ్మో, ఎంత ఎంత విలువిస్తున్నాడో తెలుసా. నేను అంటాను, ఇవాళ దేవుని సన్నిధిలో నువ్వు ఇలాగు నిలబడ్డావు, దానికి కారణము నా దేవుడే. ఇవాళ దేవుని సన్నిధిలో నువ్వు ఇంత దీవించబడ్డావు, దానికి కారణం నా దేవుడే. నీ లోపల ఉన్న ఆయన సన్నిధి, నీ లోపల ఉన్న ఆయన ఆత్మ నిన్ను రీతిగా నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేద్దాం. సో ఇప్పుడు వీళ్ళ పని ఏంటనంటే చెక్కాలి, తయారు చేయాలి కదా. చెక్కాలి, తయారు చేయాలి. బంగారంతో పని చేయాలి, వెండితో పని చేయాలి, ఇత్తడితో పని చేయాలి, అన్నీ కూడా సానబెట్టాలి. మీకు అర్థమవుతుందా? బంగారంతో పని చేసినప్పుడు ఒకలాగా, వెండితో పని చేసినప్పుడు ఒకలాగా, ఎత్తడితో పని చేసినప్పుడు ఒకలాగా పని చేయాలి. అర్థమైందా? బంగారంతో పని చేసినప్పుడు చాలా జాగ్రత్తగా పని చేయాలి, ఎందుకంటే అది విలువైనది కాబట్టి. వెండితో పని చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకనంటే అది వెండి విలువైనది కాబట్టి. ఎత్తడితో చేసినప్పుడు చాలా అవలీలగా చేయొచ్చు, అది ఎత్తడి కాబట్టి. కానీ దేనికి ఎలాగూ పని చేయాలో అతనికి జ్ఞానం లేదు, కానీ అతడు ఆత్మతో నింపబడిన తర్వాత జ్ఞానం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? కొన్ని సందర్భాల్లో పిల్లలతో ఎలా ఉండాలో, భర్తతో ఎలా ఉండాలో, కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలో, అత్తగారితో ఎలా ఉండాలో, కోడలతో ఎలా ఉండాలో, తోటికోడలతో ఎలా ఉండాలో, ఆ జ్ఞానం కొన్ని సందర్భాల్లో మనకు ఉండదు, మనకు రాదు. అందుకని వాక్యం చెప్తుంది, నీవు దేవుని ఆత్మతో నింపబడితే కనుక ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఇంత సమస్య వస్తుంది నీ కుటుంబంలో? అప్పటి వరకు కలుస్తున్న నీవు ఎందుకు విడిపోతున్నావు? అప్పటి వరకు కలుస్తున్న నీవు ఎందుకింత దౌర్భాగ్యమైన పరిస్థితి, శత్రుత్వం, విరోధాన్ని కలుగున్నావనంటే నీలో దేవుని ఆత్మ లేదు కాబట్టి. ఏం లేదు? గట్టిగా చెప్పండి అమ్మా. దేవుని ఆత్మ లేదు కాబట్టి. నేను అంటాను, మనమందరము దేవుని ఆత్మతో నింపబడితే కత్తితో ఎలాగూ పనిచేయాలో ఆ జ్ఞానం ఇస్తాడు, చాకుతో ఎలాగూ పని చేయాలో ఆ జ్ఞానం ఇస్తాడు, కర్రతో ఎలాగూ పని చేయాలో ఆ జ్ఞానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అన్నాడు కదా, మంచి మాట చెప్పాడు. ఏమని? రత్నములను సానబెట్టి. దేని బట్టంట? రత్నములను సానబెట్టి. మనం ఏం చేస్తాం? రత్నం దొరికిందనుకో మనకి ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? ఉదాహరణకు సముద్రం దగ్గరికి వెళ్తాం. కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు సముద్రం దగ్గరికి వెళ్ళేసరికి. కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు నాలాగేంటో తెలుసా, ఆ ఒడ్డును కూర్చునో ఆ నీటిలో దిగిన తర్వాత
దొరుకుతూ ఉంటాయి గవ్వలు. ఏం దొరుకుతూ ఉంటాయి? గవ్వలు, శంకలు. అవి ఏరుకుంటుంటారు, ఎందుకో తెలియదు. నేను కూడా అలా ఏరుకుంటాను, ఎందుకో తెలియదు నాకు. వెళ్తాము, పీత పిల్లలు ఉంటాయి, ఇంత పీత పిల్లలు ఉంటాయి, అవి గోతులు జాగవుతా, ఎందుకో తెలియదు, పట్టుకుని ఉంటుంది దాన్ని పట్టుకుని దాంతో ఆడుతూ ఉంటాము. అదో పిచ్చి. మీకు అర్థమవుతుందా? మంచి శంఖం దొరికింది అనుకో, మంచి ఏదో దొరికింది అనుకో, దొరికినన్నే జోబులో పెట్టుకున్నాం, లేకపోతే కవర్లో దాచుకున్నాం, ఇంటికి తెచ్చేసుకుంటాం. ఏం చేస్తాం? ఇంటికి తెచ్చుకో. అలాగే పొరపాటున మనకు ముత్యం దొరికింది అనుకో, ఏం చేస్తాం? మనము ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో దాచేస్తాం. అదే ఒక కంసాలికి ఆ ముత్యం దొరికిందనుకో, ఆ ముత్యాన్ని సానబెట్టి దానికి మెరుగులు దిద్ది ఒక అందంగా దాన్ని తయారు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ జ్ఞానం మన దగ్గర ఎందుకు లేదు? మనకి తెలియదు కాబట్టి. ఆ జ్ఞానం కంసాలికి ఎందుకు వచ్చింది? ఆ జ్ఞానం ఆ బంగారం పని చేసి ఆయనకి ఎందుకు వచ్చింది అని అంటే, ఆయనకు ఆ జ్ఞానం ఉంది కాబట్టి. నేను అంటాను, ఇవాళ నీ కుటుంబంలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ, నీ సంఘ జీవితంలో కానీ నీకంటూ కొంత జ్ఞానం లేకపోతే కనుక, నీవు దేవుని ఆత్మతో నింపబడితే ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేద్దాం. సో ఇప్పుడు ఈయన మంచి వ్యక్తి, శక్తివంతమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు చెప్పాడు, చూడుము, పేరు పెట్టి పిలిచితిని అని అన్నాడు. 3 విషయాలు మోషేతో అంటున్నాడు. మోషే నువ్వు చూడు, చెప్తున్నాడు, నేను బెసలేలును పేరు పెట్టి పిలిచితిని అని అన్నాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఇవాళ నిన్ను నన్ను కూడా దేవుని మందిరంలోకి దేవుడు అలాగే పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాడుబుట్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? తాడుబుట్లు ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు, తాడుబుట్లు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి లేరా? ఉన్నారు. కానీ వాళ్ళెవరూ దేవుని మందిరంలో నీతో పాటు కూర్చోలేదే, నువ్వు మాత్రమే కూర్చున్నావు. అంటే నా దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? సామాన్యమైన వ్యక్తిగా ఉన్న నిన్ను పిలిచాను, పేరు పెట్టి పిలిచాను. ఎవ్వరూ లేరు మందిరంలో, నీవు మాత్రమే ఉన్నావు. నీ తోడబుట్టిన వారు కానీ, నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ ఎవరు లేరు, నీవు మాత్రం ఉన్నావు. ఇప్పుడు దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? నా దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన నిన్ను అమూల్యమైన ముత్యం వలె మార్చాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనని ఏం చేయాలనుకున్నాడో తెలుసా? సానబెట్టిన రత్నం వలె మార్చాలనుకుంటున్నాడు. ఆయన సానబెట్టిన రత్నం వలె మార్చాలనుకుంటున్నాడు. నువ్వు ఒక రత్నం వలె ఉన్నావు, ఆయన సానబెట్టి నేను బాగా తయారు చేస్తాడు. సో అదే దేవుని యొక్క ఆంతర్యం. అందుకని దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచాడు. ఏం పిలిచాడు ఆయన? చెప్పండి. పేరు పెట్టి పిలిచిన దేవుడు ఆయన. మామూలుగా మనందరినీ కూడా అలాగే పిలిచాడు. కొంతమంది పేరు లేకుండానే, పేరు పెట్టి పిలవకుండానే దేవుని మందిరంలోకి వచ్చేస్తారు. కొద్ది కాలానికి మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. కానీ పేరు పెట్టి పిలుచబడిన వాడు మాత్రమే చచ్చేంత వరకు నమ్మకంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఈయన జీవితం ఏమైపోయిందంటే, అప్పటి వరకు బెసలేలు, అరే బెసలేలా ఏట్రా ఏం చేస్తున్నావురా అని అనేవారు. ఇప్పుడు బెసలేల్ని అయ్యా గురువు గారు అని పిలుస్తున్నారట. ఇప్పుడు వేరే వాళ్ళకి పని నేర్పుతున్నాడు, ఇంకేమవుతాడు ఈయన? మీకు అర్థం? ఏమవుతాడు? గురువు గారు అవుతాడు. మీకు అర్థమైందా? యేసుక్రీస్తుని గురువు గారు అని పిలిచారట. యేసుక్రీస్తుని ఏమని పిలిచారు? బోధకుడా, గురువు అని పిలిచారు. అప్పుడు ఆయన అన్నాడు, నన్ను పిలవకంటారా బాబు గురువు అని ఒకడే ఉన్నాడు, ఆయన పైన మాత్రమే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన గురువు అంటే ఏంటి? అన్నీ నేర్పేవాడు. ఇప్పుడు ఒరే బెసలేలు కాస్త ఇప్పుడు ఏమైపోయిందంటే, బెసలేలు గురువు గారు అని పిలవడం ప్రారంభించారు. ఎప్పుడు పిలవడం ప్రారంభించారంటే, ఎప్పుడైతే దేవుడు ఆత్మతని నింపిందో అప్పుడు బెసలేలు కాస్త బెసలేలు గురువుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అహోలీయాబు జీవితం కూడా అంతేగా. అహోలీయాబు జీవితం కూడా అంతే. అహోలీయాబుకు ఈ యొక్క బెసలేలుకి దేవుడిచ్చిన గొప్ప మాట ఏంటో తెలుసా? ఆ మాట చెప్తున్నాడు. ఏమనంటే, వారట ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. దేవునికి స్తోత్రం. ఏం పుట్టించాడంట? ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి. ఇప్పుడు శక్తివంతమైన జీవితం అంటే ఎలా ఉండాలి అమ్మా? శక్తివంతమైన జీవితం అంటే ఎలా ఉండాలి? సంఘాలలో, వ్యక్తిగత జీవితాలలో, లేదంటే బహిరంగంగా మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. వాళ్ళని చూసినప్పుడు మనకు అనిపించే మాట ఏంటంటే, అబ్బా ఎంత శక్తివంతమైన వాళ్ళు,
వాళ్ళు కొంతమందిని ఇన్స్పైర్ చేయగలుగుతారు, వాళ్ళు కొంతమంది జీవితాలను మార్చగలుగుతారు, వారు కొంతమంది బ్రతుకుల్ని మార్చగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రికెట్లు చూసుకుంటే ఎంఎస్ ధోని అనేది ఒక పిచ్చి పట్టేసింది జనానికి. ఎంఎస్ ధోని అని అంటే పిచ్చి పట్టి, కొన్ని కోట్ల మంది ఆయన క్రికెట్ ఆడడానికి బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి వస్తుంటే రిటైర్ ఇచ్చేసాడు. ఐపీఎల్ ఒకటి ఆడుతున్నాడు, ఇండియన్ క్రికెట్లో ఆడలేదు. ఇప్పుడు ఐపీఎల్ ఒక ప్రైవేట్ దాంట్లోనే ఆడుతున్నాడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడుతున్నాడు. ఇండియా టీంకి అంతటికి రిటైర్మెంట్. టెస్టులు కానీ, వన్డేలు కానీ, T20 ఆడలేదు. కేవలం ఇండియాలో జరుగుతున్న మ్యాచ్లు మాత్రం ఆడుతున్నాడు. ఇదే బహుశా ఆయన చివరి మ్యాచ్లు కావచ్చు. అప్పటి వరకు ఒక 5 లక్షల మంది చూస్తే ధోని బ్యాట్ అట్టుకుని గ్రౌండ్లో దిగేటప్పుడు 5 లక్షలు కాస్త ఇంకో 7 లక్షల మంది పెరిగిపోతున్నట్టు హఠాత్తుగా. 12 లక్షల మంది, 13 లక్షల మంది, 22 లక్షల మంది టీవీలో అలా చూస్తున్నారు ఆయన బ్యాటింగ్ చేస్తూ. అంటే ఒక పిచ్చి పట్టేసింది, జనాన్ని ఇన్స్పైర్ చేశాడు. సచిన్ టెండూల్కర్ లేదు, గంగోలీ కథ లేదు, కపిల్ దేవ్ కూడా లేదు, విరాట్ కోహ్లీ కూడా లేదు. కేవలం ఎంఎస్ ధోనికి మాత్రమే ఆ స్టేటస్ ఉంది. అంటే అంతటి గొప్ప ఒక వర్గాన్ని, లేదంటే జనాన్ని, మనుషులను, అనేక మందిని ఇన్స్పైర్ చేసేంత స్తోమత ఆయన కలిగి ఉన్నాడు. అలాంటి వాళ్ళు ఏమవుతారు తెలుసా? శక్తివంతమైన వారు అవుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు బెసలేలు ఎంతమందిని ఇన్స్పైర్ చేసి ఉంటాడు? ఎంతమందిని బెసలేలు పురుకొల్పుంటాడు? ఎంతమందిని బెసలేలు ఉత్సాహపరుచుంటాడు? ఎంతమందిని మార్చుంటాడు? అబ్బో, బెసలేలండి మాతో తిరిగేవాడండి, కానీ ఎప్పుడైతే ఆయన ఆత్మతో నింపబడ్డాడో ఇప్పుడు అందరికీ వాడు గొప్పవాడైపోయాడండి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత సామాన్యురాలవైనా సరే, నువ్వెంత సామాన్యుడిగా ఉన్నా సరే, ఒకసారి నా యేసయ్య ఆత్మతో, దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మతో నింపబడితే నీవు అసామాన్యమైన వ్యక్తిగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, నా దేవుడు నీకు శక్తినిస్తాడు, నా దేవుడు నీకు డైనమిక్ జీవితం ఇస్తాడు, అంటే శక్తివంతమైన జీవితం ఇస్తాడు. ఇప్పుడు రెండవది చెప్తున్నాను, ఇతరులకు ఇతరులకు నేర్పే బుద్ధి పుట్టించాడంట దేవుడు. అంటే ఇప్పుడు ఏం పని చేయాలి ఇతరులకు నేర్పాలంటే? ఇప్పుడేమో జీవితం ఉంది, ఇతరులకు చెప్పాలంటే ఏముండాలి? నోరు ఉండాలి. అవునా? ఏముండాలి? గట్టిగా చెప్పండి. ఇతరులకు చెప్పాలి అనంటే నోరు ఉండాలి. ఇప్పుడు బెసలేలకి దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా? నోరు ఇచ్చాడు. ఆ నోరు ఏం చేస్తుందో తెలుసా? జీవితం మాత్రమే కాదు ఇన్స్పైర్ చేసేది, ఇప్పుడు అతని నోరు కూడా అనేక మందికి జ్ఞానం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట అంటాను, నువ్వు ఆత్మతో నింపబడితే, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే కనుక ఖచ్చితంగా నా దేవుడు నీ జీవితాన్ని ఇతరులకు ఇన్స్పైర్గా చేస్తాడు, ఇతరులకు మార్గదర్శిగా నేను చేస్తాడు. రెండవది ఏంటో తెలుసా? నీవు దేవుని ఆత్మతో నింపబడితే నీ నోటి మాట ద్వారా అనేక మంది దీవించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చెప్పే మాటకు అనేక మంది వింటారు, లోబడతారు, నువ్వు చెప్పినట్లు చేయగలుగుతారు. నువ్వు చెప్పిన మాట నీ కొడుకే ఎందు మాట, నువ్వు చెప్పిన మాట నీ కూతురే ఎందో. ఒకసారి దేవుని ఆత్మతో నింపబడి నువ్వు చెప్పు, నీ కూతురు నీ మాట అంటుంది. దేవుని ఆత్మతో నింపబడి నువ్వు చెప్పు, నీ కొడుకు నీ మాట అంటాడు. దేవుని ఆత్మతో నింపబడి ఒకసారి నువ్వు ఎవరికి ఏదైనా చెప్పాలనుకుంటే నువ్వు చెప్పు, నా దేవుడు వారందరినీ మాటినేటట్టుగా చేస్తాడు. బెసలేలు, అహోలియాబు దానికి సాదృశ్యంగా ఉన్నారు. వారు చెప్తున్నారు, మిగతా మనుషులందరూ ఏం చేస్తున్నారు తెలుసా? దానిని చేయగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచన చేద్దాం. నేను ముగించబోతున్నాను, చివరి మాటలు చెప్తున్నాను, నేను ముగించబోతున్నాను. సో ఆలోచన చేస్తే ఇంతకీ బెసలేలు అనేవాడు ఏం తయారు చేశాడనంటే, పరిశుద్ధ ప్రత్యక్షపు గుడారంలోనికి కావలసిన ఒక ప్రాముఖ్యమైన ఉపకరణములను ఆయన చేశాడు. ఆ ఉపకరణములు ఏంటంటే, చూద్దామా? పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నిర్గమాకాండ గ్రంథము 37వ అధ్యాయము, నిర్గమాకాండ గ్రంథము 37వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుతాం. చాలు. దేంతో చేశాడట? ఏం చేశాడు ఇంతకే? మందసము. పరిశుద్ధ గ్రంథానికి ఒకటే మందసం ఉంది. ఆ మందసము తయారు చేసిన వాడు బెసలేలు. మీ జీవితాలలో మందసం గురించి ఎన్నిసార్లు వర్తమానాలు అన్నారు?
చాలాసార్లు మన వర్తమానాలు మందసం 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 అని చాలామంది దైవజనులు చెప్తారు. ఆ మందసాన్ని తయారు చేయగలిగే జ్ఞానము దేవుడు ఎవరికి ఇచ్చాడంటే బెసలేలుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మందసానికి అంత విలువ ఉంది. ఆ విలువైన మందసాన్ని తయారు చేసిన వాడు బెసలేలు. ఎవరు? బెసలేలు. ఇవాళ నీవు కూడా మందిరంలో విలువైన దాన్ని చేయగలగాలి అని అంటే నీవు కూడా దేవుని ఆత్మతో నింపబడాలి. నీవు కూడా నీ ఇంట్లో విలువైన దాన్ని నువ్వు చేయగలగాలనంటే నీవు కూడా బెసలేలు వలె ఆత్మతో నింపబడాలి. సో విలువైనదంటే బంగారం అని నేను, విలువైనదంటే ఈ లోక సంబంధమైనదాన్ని నేను మందసాన్ని తయారు చేసాడనంటే నీవు కూడా బెసలేలు వలె ఆత్మతో నింపబడి ప్రార్థన మందసాన్ని ఇంట్లో తయారు చేయగలగాలి. అలాగూ ప్రార్థన మందసాన్ని నువ్వు చెయ్యాలి అని అంటే నీవు ఆత్మతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. దేనితో నింపబడాలి? రైట్. 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం. మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చాలా చేశాడు కానీ నేను 2 మాత్రమే చెప్తున్నాను. 3వది కూడా చూద్దామా? 3వది కూడా చూద్దాం. 3వది 10వ వచనం. బల్లను చేశాను. 17వ వచనం. రైట్. దీపవృక్షమును చేశాను. 25వ వచనం. 38వ అధ్యాయం మొదటి వచనం. రైట్. సో 8వ వచనం. 38వ అధ్యాయం 8వ వచనం. తొమ్మిదవ వచనం. చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. ఎన్ని చేశాడు ఇప్పుడు వరకు అమ్మా? ఎన్ని చేశాడు? కరుణాపీఠము, మందసము, దీపస్తంభము, బల్ల, తర్వాత ధూపవేదిక, దహన బలి పీఠము. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఏమన్నారంటే ఉపకరణములు అని అన్నారు. ఏమన్నారు? ఉపకరణములు. ఈ ఉపకరణములు ఎంత గొప్పవనంటే మందసం యేసుక్రీస్తుకు సాదృశ్యం, దీప స్తంభము సంఘములకు సాదృశ్యం, బల్ల అది దేవుని యొక్క రొట్టె అంటే సముఖపు రొట్టెలు ఉంచే బల్ల, తర్వాత ధూప వేదిక దాని మీద ధూపం వేయాలి, బలిపీఠము దాని మీదే బలి ఇవ్వాలి. సో ప్రత్యక్షపు గుడారములో దేవుని పని కొరకు కావలసినవి, దట్టు పాప క్షమాపణ కొరకు కావలసిన ప్రతి దానిని దేవుడు బెసలేలు చేత తయారు చేయించే జ్ఞానం బెసలేలుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇప్పుడు చెప్పండి, బెసలేలైన వాడు దేవుని ఆత్మతో నింపబడక మునుపు ఎలా ఉన్నాడు? నింపబడిన తర్వాత ఎలా ఉన్నాడు? నింపబడిన తర్వాత అమూల్యమైన వాటిని చేయగలిగాడు. నేను అంటాను, దేవుని ఆత్మతో నువ్వు కూడా నింపబడు, అమూల్యమైన వాటిని చేసేదానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదా. అందుకనే ఆ ఆత్మ విలువేంటి ఎవరికి తెలుసు? దావీదుకు తెలుసు. మీకు అర్థమైంది? ఎవరికి తెలుసు? దావీదు ఏ వంశం నుంచి వచ్చాడు? ఏ గోత్రం నుంచి వచ్చాడు? యోధా గోత్రం నుంచి వచ్చాడు. చెప్పండి, యోధా గోత్రం నుంచి వచ్చాడు. ఈ యోధా గోత్రం నుంచి వచ్చిన దావీదుకి ఏం తెలుసానంటే, అరే మన తాత ముత్తాత ఉన్నాడు కదా, ఎవరు? బెసలేలు. ఆ బెసలేలు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఆయన కరుణాపీఠము, ధూపవేదికను, తర్వాత బలిపీఠమును, బల్లను, మందసమును, అదే రీతిగా కరుణాపీఠమును ఇవన్నీ తయారు చేశాడు. ఒకవేళ దేవుని ఆత్మ వాణిలో లేకపోతే ఇవేమీ తయారు చేయలేడు. ఇవాళ దేవుని ఆత్మతో నేను నింపబడ్డాను కాబట్టి రాజయ్యాను, గొలియాతును ఓడించాను, దురాత్మను పారద్రోలాను. ఇప్పుడు ఆ దేవుని ఆత్మ నాలో నుంచి వెళ్ళిపోతే గనక నేను మళ్ళీ మామూలు వాడిని అయిపోతాను. అందుకని అన్నాడు దేవునితో, దేవా నీ పరిశుద్ధాత్మను నాలో నుండి, చెప్పండి గట్టిగా, ఏమన్నాడు? నీ పరిశుద్ధాత్మను నాలో నుండి. ఇవాళ మీరు అడుగుతున్నారు దేవుని, దేవా నీ ఆత్మతో నన్ను నింపమయ్యా. ఇంతవరకు తోడుకుని వచ్చాం, ప్రతి శోధనను తట్టుకుని నిలబడ్డాం, ప్రతి ఇబ్బందిని తట్టుకుని నిలబడ్డాం, ప్రతి కష్టాన్ని తట్టుకుని నిలబడ్డాం. ఇవాళ ఎందుకు మరి తెలియదు కానీ ఆత్మ పట్లంతా ఆలోచన లేదు,
దేవుని పట్ల అంత విశ్వాసం లేదు. ఎందుకో మన జీవితాలు తగ్గిపోయాయి. దేవుడు చెప్తున్నాడు, నీవు ఆత్మతో నింపబడు, నా దేవుడు నిన్ను అతీతమైన వ్యక్తిగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా మారుస్తాడు? అతీతమైన వ్యక్తిలాగా మారుస్తాడు. ఏలియా ఒక సామాన్యమైన వ్యక్తి. ఆయన దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత ఆయన చెప్తే వర్షం ఆగిపోయింది, ఆయన చెప్తే మళ్ళా వర్షం కురిసింది. దేవునికి స్తోత్రం. యెహోషువ సామాన్యమైన వ్యక్తి. దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత సూర్యుడా నువ్వు గిబియోనులో నిలబడనంటే అక్కడే ఆగిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎలీషా సామాన్యమైన వ్యక్తి. ఆత్మతో నింపబడిన తర్వాత చచ్చిపోయిన వాడిని పైకి లేవనెత్తాడు. మీకు అర్థమవుతుందా? ఇర్మియా చాలా నార్మల్ పర్సన్. ఆయన చాలా సామాన్యమైన వ్యక్తి. కానీ ఆయన ప్రకటించడం వల్ల అనేక మంది జీవాన్ని పొందుకోగలిగారు. యెహెజ్కేలు చాలా సామాన్యమైన వ్యక్తి. ఆత్మతో నింపబడిన తర్వాత ఎండిన ఎముకలలో జీవాన్ని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, నీ కుటుంబం ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్నా, నీ కుటుంబం ఆర్థికపరమైన ఇబ్బందులతో నలిగిపోతున్నా, నీ కుటుంబం కష్టాల గుండా ప్రయాణం చేస్తున్నా, భయపడకు, అధైర్యపడకు. ఆత్మతో నింపబడు. ప్రతి పరిస్థితి నా దేవుడు మార్చగలుగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళ జీవితం అనేక మందికి ఇన్స్పైరింగ్. అంటే మనకు కూడా ఇన్స్పైరింగ్. నువ్వు బెసలేల వల్ల మనం కూడా నింపబడితే ఆత్మతో మనము కూడా ఆ రీతిగా జ్ఞానం పొందుకుంటామని. అవునా? సో బెసలేలు ఆత్మతో నింపబడ్డాడు, అనేకమైన జీవితాలను వెలిగించాడు, అంటే బలపరిచాడు, అనేక మందిని ఇన్స్పైర్ చేశాడు. అహోలియాబు కానీ బెసలేలు కానీ ఇద్దరు ఆత్మతో నింపబడడం వల్ల వారు ఏ మాట అయితే చెప్తున్నారో ఆ మాట ప్రకారంగా మిగిలిన వారు పని నేర్చుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆత్మతో నింపబడు, అనేక మందిని ఉత్తేజపరచు, అనేక మందిని వెలిగించు, అనేక మందిని మార్గదర్శిగా ఉండు, అనేక మందికి బోధించు. వారందరూ నీ వైపు వస్తారు, నీ మాట వింటారు, నీకు లోబడి జీవిస్తారు. దేవుడి వాక్యమును మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఇవ్వబడిన వర్తమాన నిమిత్తం ప్రార్థన చేసుకుందాము. ఇవ్వబడిన వర్తమాన నిమిత్తం ప్రార్థన చేసుకుందాము. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న కుమారి గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఏకీభవించుదాం.